శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 78వ శ్లోకం. ఏకో నైక సవః ఎత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఏకో నైకః సవః కః కిం. ఏకో నైకః ఏకః అనగా ఏకైక సత్య స్వరూపుడై నిలిచినవాడు. నైకః అనగా భక్తుల మనస్సును బట్టి అనేక రూపములలో కనిపించి అనుగ్రహించువాడు అనగా ఏకస్వరూపుడైనను అనేక రూపములలో గోచరించువాడు అని. సవః సోమయజ్ఞ స్వరూపుడు, సోమయాగంలో యజ్ఞపురుషుడు అని. కహ ఇక్కడ కహలో కా అంటే సుఖము అంటే ఆనంద స్వరూపుడు అని. కహ అంటే సుఖము ఆనందము ఇచ్చువాడు, ఎవడు లోకాధారుడో అతడు అని. కిం అనగా బ్రహ్మమనగానేమి అను ప్రశ్నకు సమాధానమైనవాడు. యత్ అంటే ఏది, ఏది అంటే ఏది బ్రహ్మమో అదియే అయినవాడు, దేని నుండి సర్వభూతములు ప్రాణులు ఆవిర్భవించినవో అదియే అయినవాడు అని. తత్ అంటే అదియే, అది అంటే అది అనగా బ్రహ్మమే తానైనవాడు అని. అనగా సర్వవ్యాపి అయిన బ్రహ్మము తానైనవాడు అని. పదమనుత్తమం సర్వలోకములకు బంధువై శ్రేయము కలుగచేయువాడు, లోకమునకు వేదముల ద్వారా హితము చెప్పువాడు, ముముక్షువులు పోదగిన ఉత్కృష్ట స్థానమై ఉన్నవాడు అని. లోకబంధు అంటే సమస్త లోకములు ఇతని యందు బంధింపబడి ఉన్నవి. లోకములకు హితుడు, లోకములకు మంచి చెడులను చెప్పువాడు. లోకనాథ అనగా సమస్త లోకములకు ప్రభువు, లోకపాలకుడు, అంతిమకాలమున సంకర్షణ రూపమున తపింపచేయువాడు అంటే లోకజనులచే అర్థించబడువాడు అని. మాధవ అనగా లక్ష్మీపతి అంటే మాయకు పతి, మధువంశమున జన్మించినవాడు మాధవ. భక్తవత్సల అనగా భక్త జనులపై వాత్సల్యమును చూపువాడు, భక్త జనప్రియుడు అని. ఈ శ్లోకంలో 725వ నామం నుంచి 736వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ఏకో నైకః సవః కః కిం ఎత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః అనగా ఏకైక సత్యస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సోమయజ్ఞ స్వరూపుడు మరియు భక్తులకు వారు కోరిన రూపములలో దర్శనమిచ్చువాడు, మోక్షపదమై ఉన్నవాడు ఆ పరమాత్మ. సమస్త లోకములకు ప్రభువు, హితుడు మరియు మాధవుడు, భక్తవత్సలుడు ఆయనే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.